గుడిగులో దినేష్తో మాట్లాడుతున్న రోహిణిని చూసి గుండె పగిలే నిజాలను తెలుసుకున్న సుశీల. అసలు ఇదంతా ఎలా జరగబోతోంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక సుశీలమ్మ అయితే ఊరినుంచి వస్తుంది. ఊరినుంచి వచ్చిన తర్వాత అప్పుడే ఇక సుశీలమ్మ అయితే ఇంకా బొమ్మల కొలువు మొదలుపెట్టలేదా అని అడుగుతూ ఉంటే, నువ్వొచ్చే వరకు మొదలుపెట్టకూడదని ఆపేశామమ్మమ్మ. మీరు వెళ్ళి ఫ్రెషప్ అయి రండి, నేనన్నీ కూడా సిద్ధం చేశాను అని అంటూ ఉంటుంది మీనా. నువ్వొచ్చిన తర్వాతే ఈ ఇంటికి మహాలక్ష్మి కలవచ్చింది, లేకపోతే ఇలాంటివన్నీ కూడా ఎవరు చేస్తారు? ఈ ఇంట్లో ఉన్న ముగ్గురు ఆడవాళ్లకి ఇలాంటివేవీ చేతకావు కదా అని అంటూ ఉంటుంది సుశీల. అయితే చూశారా, మీ అమ్మగారొచ్చిన వెంటనే అప్పుడే మొదలుపెట్టేశారు భజన అని అంటూ ఉంటుంది ప్రభావతి. నువ్వు కూడా ఇలాంటివి చేస్తే నిన్ను కూడా పొగిడేదాన్నే అని అంటూ ఉంటుంది ప్రభావతి. ఇంతకీ నీ కూతురికి ఫోన్ చేశావా అని అడుగుతూ ఉంటే, లేదు, వాళ్లు బిజీగా ఉంటారు, కోటీశ్వరులు కదా అని అంటూ ఉంటుంది ప్రభావతి. కూతురికి తల్లితో మాట్లాడే అంత తీరిక లేకుండా అంత బిజీగా ఉందేంటి మౌనిక అని అడుగుతూ ఉంటుంది సుశీల. లేదమ్మా, ఇది అలా ఊహించుకుంటుంది అంతే అని అంటూ ఉంటాడు సత్యం. నేనే చేస్తాను ఫోను అని వెంటనే సుశీల అయితే ఫోన్ చేస్తుంది. అప్పుడే ఇక సుశీల ఫోన్ చేయడంతో ఇంకా సంజయ్ లేని సమయంలో మౌనిక అయితే సుశీల ఫోన్ చేస్తుందని ఇక పక్కకు వెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది. మౌనిక, నానమ్మ ఎలా ఉన్నావు అని అడుగుతూ ఉంటే, నేను బానే ఉన్నానమ్మా, నువ్వేం చేస్తున్నావు అని అడుగుతూ ఉంటే, నేనేం చేయడం లేదు, నేను ఖాళీయే కదా అని అంటూ ఉంటుంది మౌనిక. మీ అమ్మతో కూడా మాట్లాడనంత బిజీగా నువ్వేదో పనిచేస్తున్నావంటుంది మీ అమ్మ అని అంటూ ఉంటే, అంత బిజీగా ఏమీ లేను, మామూలుగా వాళ్ళు బిజీగా ఉంటున్నారు కదా అమ్మా, డాన్స్ స్కూల్ పెట్టి, అందుకనే నేను కాల్ చేయడం లేదు అని మౌనిక అయితే అంటూ ఉంటుంది. అప్పుడే, అంత పెద్ద డాన్స్ స్కూల్ ఏం కాదులే అమ్మా, అక్కడికి వెళ్ళి ఆ కామాక్షితో కూర్చొని కబుర్లు చెప్పుకోవడం తప్ప ఏమీ చేతకాదు మీ అమ్మకి, ఏదో నలుగురు స్టూడెంట్స్ అలా అలా చేతులాడిచ్చి డబ్బులిచ్చిపోతారంతే అని అంటూ ఉంటుంది సుశీల. నువ్విక్కడికి వచ్చావా అని అడుగుతూ ఉంటే, వచ్చానమ్మా, మీ అందరి పేరున ఒక యాగం జరిపిస్తున్నాను, పెళ్లి సంవత్సరమవుతున్నా ఎవరి కడుపు కూడా పండలేదు, అందుకని ఏదో దోషముందని పంతులుగారు చెప్పారు, యాగం జరిపిస్తున్నాను, నువ్వు నీ భర్త కూడా యాగంలో కూర్చోవాలి అని అంటూ ఉంటే, మేమెందుకులే అని అంటూ ఉంటుంది మౌనిక. అదేంటి అలా అంటావు, మీకు కూడా పెళ్ళయి సంవత్సరం కావస్తుంది కదా, మీరు కూర్చోరా ఏంటి అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక సుశీల అయితే ఇంతలో అక్కడికి నీలకంఠమైతే వస్తాడు. ఇక నీలకంఠం రావడంతో అప్పుడే ఇక మౌనిక అయితే, నేను తర్వాత చేస్తున్నానమ్మా అని అంటూ ఫోన్ పెట్టేస్తుంది మౌనిక. అప్పుడే ఇక నీలకంఠం వచ్చి, ఎవరితో మాట్లాడుతున్నావు అని అడుగుతూ ఉంటే, మా నానమ్మతో మావయ్యగారు అని అంటూ ఉంటుంది మౌనిక. ఓహో, నీ పొట్టింటితో మాట్లాడుతున్నావా అని అనంగానే, అది కాదు మావయ్యగారు, ఇప్పటికీ 3 సార్లు చేసింది నానమ్మ, ఎత్తకపోతే ఏమన్నా అనుమానం వస్తుందేమో అని ఎత్తాను, తను ఇక్కడ ఉండదు కదా అనుకున్నాను, తనిక్కడికి వచ్చింది, మా అందరికీ ఏదో పూజ చేర్పిస్తాము, పూజకి రమ్మని చెప్తుంది అని అంటూ ఉంటే, పూజ ఏం పూజ అని అడుగుతూ ఉంటాడు నీలకంఠం. అదే, పెళ్ళయ్యి సంవత్సరమైనా కూడా ఎవ్వరూ కూడా ప్రెగ్నెంట్ అవ్వలేదని పూజ చేయిస్తుందంట మావయ్యగారు అని అనంగానే, అవునా, సరే వెళ్ళండి అని అంటూ ఉంటాడు నీలకంఠం. ఒక్కసారి మౌనిక షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో సంజయ్ వస్తాడు. ఏంటి, ఏం చేసింది నాన్న, ఏంటి ఇది, ఏం మాట్లాడుతుంది మీతో అని అడుగుతూ ఉంటే, అప్పుడే జరిగిందంతా చెప్తాడు సంజయ్కి. నీ పుట్టింటి వాళ్లతో మాట్లాడొద్దంటే మాట్లాడతావా అని అంటూ ఉంటాడు సంజయ్ కోపంగా. రే సంజయ్, రేపు మీరు గుడిలో జరిగే యాగానికి వెళ్తున్నారు, వెళ్ళండి, ఇద్దరూ కలిసి పూజ చేయండి అని అంటూ ఉంటాడు నీలకంఠం. అది కాదు నానా, రే నేను చెప్తున్నాను కదా అని అంటూ ఉంటే, సరే నానా అని అంటూ లోపలికైతే వచ్చేస్తాడు. మీ నానమ్మకి ఫోన్ చేసి రేపు వస్తున్నామని చెప్పమ్మా అని నీలకంఠం అనంగానే, సరే మావయ్యగారు అని అంటూ ఉంటుంది మౌనిక. ఇంత ఈజీగా ఒప్పుకున్నారంటే వీళ్ళేదో చెయ్యబోతున్నారు, వెళ్తేనేమో వాళ్ళు బాధపడతారేమో, వెళ్ళకపోయినా బాధపడతారు, ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ వస్తున్నాననే చెప్తానని మౌనిక అయితే ఫోన్ చేస్తుంది. తర్వాత, ఏంటి నానా ఇదంతా అని అంటూ ఉంటే, రే వెళ్ళండిరా, మీరక్కడికి వెళ్ళి పూజ చేయండి, ఆ తర్వాత పూజ జరిగిన తర్వాత వచ్చి నేను యజ్ఞయాగాదులు చేస్తే ఏమీ ఫలితమేనే ఉండదు, అసలు పొరపాటు, అసలు తప్పంతా కూడా మీ కూతుర్లోనే ఉంది, మీ కూతురికి పిల్లలు పుట్టరు అని చెప్పి 10 మంది ముందు ఆ హనుమని అవమానిస్తాను, ఆ సత్యాన్ని
అని అంటూ ఉంటాడు నీలకంఠం. భలే ఛాన్స్ వచ్చింది నాన్న అని అంటూ ఉంటాడు సంజయ్. ఇప్పుడు నీకు అర్థమైంది కదా అని అంటూ ఉంటే అర్థమైంది నాన్న అని అంటూ ఉంటాడు సంజయ్. తర్వాత ఇక మౌనిక అయితే మేము యాగానికి వస్తున్నామని ఫోన్ చేస్తుంది. దాంతో ఇక అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంట్లో బొమ్మల కొలువైతే పెడతారు. అలా బొమ్మల కొలువు పెట్టిన తర్వాత ఒక్కొక్కరూ కూడా అందరూ కూడా పాటలు పాడుతూ ఉంటారు. ఇక ప్రభావతి పాడుతూ ఉంటే అందరూ కూడా చెవులు మూసుకుంటారు. ఇంకెప్పుడూ కూడా మీరు పాడకండి అంటే అమ్మో ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలనిపిస్తుంది అని శృతి అయితే ఇక ప్రభావతి పాటకి చాలా భయపడిపోతూ ఉంటుంది. ఇక తర్వాత రోజు అందరూ కూడా గుడికని చెప్పి బయలుదేరతారు. అప్పుడే ఇక బాలుతో అంటూ ఉంటాడు సత్యం. రే బాలు, అక్కడ ఏం జరిగినా సరే ఎవ్వరి మీద చేయి చేసుకోనని ఏ గొడవ పెట్టుకోనని నా మీద ఒట్టే అని అంటూ ఉంటాడు సత్యం. ఏంటి నానా ఈ ఒట్లన్నీ అని అనంగానే అక్కడికి సంజయ్ కూడా వస్తున్నాడు. పొరపాటున మౌనికని ఏమన్నా అంటే మళ్ళీ నువ్వు కోపపడతావో. ఒరే, ఈసారి అల్లుడుగారికి ఎటువంటి అవమానం జరగకూడదు, నా మీద ఒట్టై అని అంటూ ఉంటాడు సత్యం. సరే నానా, నీ మీద ఒట్టు, ఏం జరిగినా మౌనంగా ఉంటాను సరేనా అని అంటూ ఉంటాడు బాలు. ఇక దాంతో ఇక సత్యం ఆనందపడుతూ ఉంటాడు. ఇక అందరూ కూడా గుడికి వెళ్లేసరికి మౌనిక సంజయ్ కూడా వస్తారు. అమ్మ మౌనిక అని ప్రభావతి సత్యం అందరూ మౌనికని పలకరిస్తారు. ఇక యజ్ఞమైతే జరుగుతూ ఉంటుంది. అలా జరుగుతూ ఉండంగానే అప్పుడే ఇక రోహిణికి ఫోన్ వస్తూ ఉంటుంది. రోహిణికి దినేష్ అయితే ఫోన్ చేస్తూ ఉంటాడు. రోహిణికి దినేష్ అలా ఫోన్ చేస్తూ ఉండడంతో ఏంటి ఈ టైంలో ఎవరు ఫోను నీకు అని అడుగుతూ ఉంటుంది సుశీల. నా ఫ్రెండ్లే అమ్మమ్మ అని అంటూ ఉంటుంది రోహిణి. ఇంకా చేస్తూ ఉంటే పంతులుగారు కొంచెం పర్సనల్ కాలు, పైకి లేవచ్చా అని అంటే లేవచ్చమ్మా, వెళ్ళి మాట్లాడుకో అని పంతులుగారంటాడు. అప్పుడే రోహిణి అయితే పక్కకి వెళ్తుంది. రోహిణి పక్కకి వెళ్ళి ఇక ఫోన్లో అయితే మాట్లాడుతూ ఉంటుంది. రే ఏంట్రా పదే పదే ఫోన్ చేస్తున్నావు, నీ డబ్బులు నీకిస్తానని చెప్పాను కదా అని అంటూ ఉంటే నాకిప్పుడు అర్జెంటుగా డబ్బులు కావాలి, అలాగే నీతో మాట్లాడాలి కూడా, నేను నువ్వున్న గుడిలోనే ఉన్నాను అని అంటూ ఉంటాడు. ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది. రోహిణి అయితే నువ్వు గుడిలో ఉన్నావా, అసలు మేము గుడికొచ్చామని నీకెలా తెలుసురా అని అడుగుతూ ఉంటుంది రోహిణి. నువ్వేసే ప్రతి కదలిక అడుగు నాకు తెలుసు అని అంటూ ఉంటాడు. ఎక్కడ చచ్చావు అని అంటూ ఉంటే ఇదిగో ఇక్కడే ఉన్నాను, వెనక్కి తిరుగని చూపిస్తాడు చెయ్యి. అప్పుడే ఇక రోహిణి అక్కడికి వెళ్తుంది. ఫోన్ మాట్లాడడానికి వెళ్ళిన ఈ రోహిణి ఇంకా రాలేదేంటి అని సుశీల అయితే ఇక వెళ్తూ ఉంటుంది. ఇక సుశీల వెతుకుతూ వెళ్తూ ఉండగా అప్పుడే ఇక దినేష్తో మాట్లాడుతూ ఉంటుంది రోహిణి. ఈ అబ్బాయి ఎవరితో మాట్లాడుతుంది అని దగ్గరికి వెళ్లేలోపు ఏంటి మా వాళ్ళందరూ ఉన్నారు, నువ్వెందుకొచ్చావు ఇక్కడికి అని అంటూ ఉంటే చూడు కళ్యాణి, ఆ పేరు పెట్టి పిలవకు అని అంటూ ఉంటే ఆ పేరే కదా నాకింత డబ్బు ఇచ్చేది. చూడు కళ్యాణి, నేనడిగిన 5 లక్షలేం చేశావు అని అడుగుతూ ఉంటే 5 లక్షలేంటి, నువ్వు అడిగింది 2 లక్షలే కదా అని అంటూ ఉంటుంది రోహిణి. అప్పుడే బడ్జెట్ పెంచానులే. ఏంటి నువ్వు మళ్ళీ ఆ గుణాగాడి దగ్గరికి వెళ్తున్నావా అని అనంగానే గుణానా, వాడెవడు అని అంటూ ఉంటే ఒకసారి నన్ను కొట్టించావు కదా, ఈసారి గనక నువ్వు గుణా దగ్గరికి వెళ్ళి నా మీద కంప్లైంట్ ఇచ్చి నన్ను కొట్టించాలని చూస్తే ఏం చేస్తానో తెలుసా, డైరెక్ట్గా మీ అమ్మని మీ కొడుకుని తీసుకొచ్చి మీ అత్తగారి ముందు నిలబెట్టి మీ కోడలు కోటీశ్వరురాలు కాదు, ఈ సుగుణమ్మ మీ కోడలి తల్లి, ఈ చింటూ మీ కోడలి కన్న కొడుకు, ఆల్రెడీ మీ కోడలికి ముందు పెళ్ళైపోయి భర్త చనిపోయాడు అంటూ నీ గతం గురించి మొత్తం నిజాలన్నీ బయటపెడతాను అని దినేష్ అయితే బెదిరిస్తాడు రోహిణిని. అలా దినేష్ రోహిణి మాటలు విని రోహిణి గురించి గుండె పగిలే నిజాలను తెలుసుకుంటుంది సుశీల. ఇక తెలుసుకుని షాక్ అయిపోతూ ఉంటుంది. సరే సరే, నువ్వడిగిన అమౌంట్ ఇస్తాను, ఇక్కడి నుంచి దయచేసి వెళ్ళిపో అని రోహిణి అయితే పంపించేస్తుంది. రోహిణి ఇంత మోసం చేసిందా, ప్రభావతిని కోటీశ్వరురాలు అని అబద్ధం చెప్పేసరికి ప్రభావతి ముందు వెనక ఆలోచించకుండా గతం గురించి కూడా తెలుసుకోకుండా మనోజ్ గాడి జీవితం నాశనం చేసింది అని సుశీల అయితే అనుకుంటూ ఉంటుంది. ఈ విషయం వెంటనే సత్యానికి చెప్పాలి అని సత్యం దగ్గరికైతే వెళ్తుంది. అప్పుడే సత్యమైతే కొడుకులు ముగ్గురిని, కూతుర్ని, అల్లుడిని చూసి చాలా ఆనందపడుతూ ఉంటాడు. చూసావా అమ్మ, నా కొడుకులు, నా కోడలు, నా కూతురు, అల్లుడు ఎంత చూడమచ్చటిగా ఉందో. రోహిణి, శృతి, మా మీనా ఇద్దరూ కూడా ముగ్గురూ కూడా కల్లా కపడం లేనివాళ్లు. వీళ్ళకి పెళ్ళిళ్ళయ్యి ఎవరొస్తారో ఎలాంటి వాళ్ళొస్తారని భయపడేవాడిని, కానీ ముగ్గురూ కూడా చూడ చక్కని కోడళ్ళు వచ్చారు అని మురిసిపోతూ ఉంటే నీ పెద్ద కోడలు మిమ్మల్ని మోసం చేసిందిరా. వీళ్ళని చూసి నువ్వు ఆనందపడుతూ ఉంటే ఇప్పుడు నిజం చెప్పి నీ ఆనందాన్ని నేను చెడగొట్టలేను, తర్వాత చెప్తాను ఈ విషయం అని అనుకుంటూ ఉంటుంది సుశీల. చూశారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతోంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ని క్లిక్ చేయండి. అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయచ్చు.